రేపు మా ఆయన నేను కలిసి కోర్టుకి వస్తాము. పాట పాడుతుందేంటి? మా ఆవిడ మాటలు కూడా పాటలాగే పాడుతుంది సార్. అవునా? హాయ్ గాయ్స్, సంగీతం సినిమా చూస్తాను భయ్య. ఇది 3వ సినిమా నేను చూడడం. దీనికంటే ముందు బ్యాక్ రూమ్స్ అనే ఒక సినిమా చూస్తాను అండ్ డిస్క్లోజర్ డే సినిమా కూడా చూస్తాను భయ్య. ఆ 2 సినిమాల రివ్యూ నేను ఇస్తాను భయ్య. బట్ ఫస్ట్ సంగీతం సినిమా రివ్యూ ఇవ్వబోతున్నాను. సంగీతం సినిమా డైరెక్ట్ చేసింది సంగీతం శ్రీనివాసరావు గారు. ఈజ్ అ లెజెండ్. ఈ కాలం పిల్లలకి ఆయన గురించి తెలియకపోవచ్చు, బట్ ఆయన చాలా మంచి మంచి సినిమాలు తీశారు. ఆదిత్య 369, మైకేల్ మదన్ కామరాజు. ఆయన ఏజ్ ఇప్పుడు 94 years అంట భయ్య. సో ఈ సినిమాని అలానే పబ్లిసైజ్ చేశారు. ఒక 94-year-old వ్యక్తి డైరెక్ట్ చేస్తున్నారని. సో నాకు సినిమా ఎలా అనిపించిందో అన్ని ఫ్యాక్టర్స్ పక్కన పెట్టి ఆనెస్ట్లీ నా రివ్యూ ఇస్తాను భయ్య. యాజ్ ఆల్వేస్ ఏమైంది బ్రెయిన్ కొంచెం ఫ్రై అయ్యింది. ఈ సినిమా బేసిక్ ప్లాట్ ఏంటంటే భయ్య, ఒక మైనింగ్ కంపెనీ ఉంటుంది అండ్ ఒక ఊరు ఉంటుంది. ఆ మైనింగ్ కంపెనీలో ఈ ఊరు నుంచి జనాలే పనిచేస్తూ ఉంటారు. ఆ ఊరికి ఒక శాపం తగులుతుంది భయ్య, అంటే కర్స్. ఆ శాపం తగిలిన తర్వాత ఊర్లో జనాలందరూ మాట్లాడడం మానేసి పాటలు పాడుతూ ఉంటారు. అసలు ఈ ఊరికి శాపం ఎందుకు కలిగింది, ఆ శాపం నుంచి విముక్తి కలుగుతుందా వీళ్ళకి, ఇవి తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాలి. సినిమాకి సంగీతం అనే టైటిల్ చాలా యాప్ట్ భయ్య. దిస్ ఇస్ అ వెరీ ఎక్స్పెరిమెంటల్ మూవీ, బట్ ఫర్ మీ దిస్ ఇస్ అ వెరీ బ్యాడ్ ఎక్స్పెరిమెంట్. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బ్యాడ్ గా ఉన్నాయి భయ్య. ఈ సినిమాలో ఓ విలేజ్ సెట్ చేశారు, చాలా ఆర్టిఫిషియల్ గా ఉంది. విలేజ్ అని చెప్తారు కానీ హార్డ్లీ 25 to 30 పీపుల్ ఉంటారు ఆ విలేజ్ లో. ఈ మూవీ ఒక షార్ట్ ఫిల్మ్ లాగా అనిపించింది భయ్య నాకైతే. చాలా తక్కువ బడ్జెట్ లో చుట్టేసిన సినిమా లాగా అనిపించింది. ఇది ఒక మ్యూజికల్ భయ్య. సినిమా అంతా పాట రూపంలోనే ఉంటుంది. ఈ సినిమాలో బిగ్గెస్ట్ మైనస్ ఇదే. మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ సినిమాలో పాటలే ఉంటాయి. సినిమాలో కాన్వర్సేషన్ అంతా పాటల్లోనే ఉంటుంది. అదే మోస్ట్ ఇరిటేటింగ్ ఆస్పెక్ట్ ఈ సినిమాది. మా అమ్మ నాన్న పెట్టింది కమలా పాల్, మా ఆయన ముద్దుగా పిలిచేది బుజ్జి పాల్. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్పాను కదా. నాట్ ఆల్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ గుడ్ అండ్ అన్ని ఎక్స్పెరిమెంట్స్ ని అప్రిషియేట్ చేయలేం కదా. ఇప్పుడు బెల్లంతో బిర్యానీ చేస్తే అప్రిషియేట్ చేస్తామా? నేనైతే చేయలేను భయ్య. అందుకే ఈ సినిమాని అప్రిషియేట్ చేయలేకపోతున్నాను నేను. ఏం నచ్చింది అంటే డిఎస్పీ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చింది భయ్య అక్కడక్కడ. అండ్ హీరోయిన్ గారు కూడా క్యూట్ గా ఉన్నారు. సో బాటమ్ లైన్ ఏంటంటే ఈ సినిమా 94-year-old డైరెక్ట్ చేశారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారు. బట్ వాట్ మ్యాటర్స్ ఇస్ సినిమా 94-year-old డైరెక్ట్ చేశారా లేకపోతే 9-year-old డైరెక్ట్ చేశారా అవన్నీ పక్కనెట్టి సినిమా బాగుందా లేదా అంటే నాకైతే బాగాలేదని చెప్తాను భయ్య. నన్ను సినిమా థియేటర్ కి రప్పించి ఇమ్మెటీరియల్ ఆఫ్ వాట్ ద ఏజెస్ నన్ను సినిమా ఎంటర్టైన్ చేయాలి. ఈ సినిమా నన్ను ఎంటర్టైన్ చేయలేదు, ఇన్ఫాక్ట్ ఇరిటేట్ చేసింది. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసిందా ఇరిటేట్ చేసిందా మీరే సినిమా చూసి డిసైడ్ అవ్వండి భయ్య. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.76 టమాటోస్ భయ్య. ఇంకా 2 సినిమాలు చూసానని చెప్పాను కదా, 2 ఇంగ్లీష్ ఫిల్మ్స్. ఆ 2 సినిమాల రివ్యూలు ఇస్తాను. సో జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.